జున్ను పాలు లాస్ట్ డేవి ఇవి. సో ఇవి గడ్డ కట్టవు. ఈ పాలలో మనం ఏం పాలు పోసుకోక్కర్లేదు, ఇరిగిన పాలలాగా వస్తాయి. దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా బెల్లం వేసుకోవాలి. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో చూసుకొని వేసుకోవడమే. బెల్లం వేసుకొని బాగా కలిపేయాలి. కలిపి టేస్ట్ చూసుకోండి. ఇలా కొంచెం చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకుని, టేస్ట్ సరిపోతే పొయ్యి మీద పెట్టండి. ఇరిగిన పాలలో అవుతాయి. అదే జున్ను పాలు, ఇరిగిన లాస్ట్ డే పాలు. పాలలో అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ సరిపోయినాయి. అన్నీ వేసేసి అలా తిప్పేసి స్టవ్ వెలిగించేస్తే పాలు ఇరిగిపోతాయి. అదే జున్ను పాలు లాస్ట్ డేవి. మామూలు సిమ్లో పెట్టండి, అయిపోతుంది. ఇరిగిన పాలు జున్ను చూసారు ఎట్లా అవుతుందో. లాస్ట్ డే పాలు. కొంతమందికి ఇవి నచ్చుతాయి, కొంతమందికి అలా ఫస్ట్ డే నచ్చుతాయి. అంతే, రెడీ. వేడిగా తినాలనుకుంటే తినచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సాయంత్రం తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని. మామూలు జున్ను కూడా అంతే, వేడిగా తినచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నాక కూడా ఆ టేస్ట్ వేరు, వేడి మీద తిన్న టేస్ట్ వేరు. ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా తినచ్చు. ఇంకా అయిపోయింది, కట్టేద్దాం. ఇరిగిన పాలు జున్ను లాస్ట్ డేవి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ కూడా మారుతుంది, డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది.